హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీస్ వరల్డ్. ఇప్పుడైతే మనం అహోబిలంలో ఉన్న జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుని ఉగ్రస్తంభానికి అయితే బయలుదేరిపోతున్నాం. ఈ వీడియో అయితే పార్ట్ 2 ఫ్రెండ్స్. పార్ట్ 1 లో మనం ఎన్ని ఘట్టాలు దాటుకుంటా ఈ జ్వాలా నరసింహస్వామి గుడి వరకు చేరుకున్నామో అవన్నీ పూర్తి డీటెయిల్స్ తో క్లియర్ గా ఉంటుంది. ఆ పార్ట్ 1 వీడియో మొత్తం చూసి ఈ వీడియో స్టార్ట్ చేస్తే మీకు క్లియర్ గా మొత్తం అర్థం అవుద్ది. జ్వాలా నరసింహస్వామి గుడికి పక్కన నుంచే ఈ ఉగ్రస్తంభానికి కూడా దారి ఉంటుంది. కాకపోతే ఆ దారి చూస్తేనే మనకు వెన్నులో వణుకు పుట్టిద్ది. సుమారు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల పైన ఉంటుంది ఉగ్రస్తంభానికి. మొత్తం రూట్ అంతా తాడు పట్టుకునే వెళ్ళాలి మనం పైకి. తాడు వదిలితే జారిపోయేటట్టు ఉంటుంది, అలా ఉంటుంది దారి అయితే. మేమైతే ఈ రోజు ఎలా అయినా సరే ఉగ్రస్తంభాన్ని చేరుకోవాలంటూ సంకల్పంతో మొదలయ్యాం. ప్రయత్నమే మొదటి అడుగు, ఓం భగవతే వాసుదేవాయ నమః. ఈ యాత్రకు స్టార్ట్ అయినప్పుడే మా ఇంటి హోమ్ మినిస్టర్ అయితే ఉగ్రస్తంభం అయితే నేను ఎక్కలేను కానీ మిగతా అన్ని చూసొద్దాం, అయినా దేవుడు ఎక్కడ లేడు, వెతికి చూడాలే కానీ మన మనసులో కూడా ఉన్నాడందే. నేను అలాగలాగే ఆయన తీసుకొచ్చి ఇక్కడ జ్వాలా నరసింహస్వామి గుడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడికి ఎలా అయినా చేరుకోవాలి అని నా కళ్ళల్లో కనపడే కాంక్ష చూసి ఇంకా కాదనలేక సరే మీరు వెళ్ళండి అందే. నాకు దొరికే ఆ అనుభూతి తను కూడా మిస్ అవ్వకూడదని నాతో వెంట పెట్టుకుని తీసుకొచ్చాను. కానీ కొంచెం దూరం వచ్చేసరికి ఇంకా తన వల్ల కాలేదు ఎక్కడం. ఇంకా చేసేదేమీ లేక తను అక్కడ కూర్చోపెట్టి నేను మా తమ్ముడైతే ప్రయాణాన్ని సాగించాం. మనకి ఎగువ అహోబిలం మొదలు ఇక్కడ వరకు కనీసం సిగ్నల్ 1% కూడా ఉండదు. ప్రిపేర్ అయిపోండి. మనం ఇక్కడ ఎదురొచ్చే మనుషులతోనే మాట్లాడాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు, ఇప్పుడు వరకు మన అనుభూతిని మనం షేర్ చేసుకుంటూ ముందుకు సాగడమే ఈ ప్రయాణం. మనం ఈ సిటీ లైఫ్లో ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోయి పక్కన ఒక మనిషి ఉంటాడు, వాడితో కూడా కొంతసేపు మాట్లాడదాం అన్న విషయమే మర్చిపోయాం. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి మనం మనసారా మాట్లాడుకోవడానికి మంచి సమయం దొరికింది. సిటీ లైఫ్కి అలవాటు పడి అక్కడ బాయిలేరు కోడుల్లా బతుకుతూ ఎంతెంత కొండలు ఎక్కమంటే మన వల్ల ఏమవుద్ది. అందుకే మనిషికి ఎంత సిటీలో ఉన్నా సరే వ్యాయామం అవసరం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే చాలా దగ్గరలో ఉన్నామంట ఫ్రెండ్స్. ఇంకెంత దూరం ఉంటుందో ఒక్కొక్కరిని వెళ్తున్నప్పుడు అడుగుతుందంటే ఒక పక్క ఎగ్జైట్మెంట్ చాలా పెరిగిపోతుంది, ఇంకో పక్క వాళ్ళు చెప్పేది కూడా భయాన్ని పెంచుతుంది. అయినా సరే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ మనమైతే ప్రయాణాన్ని ఆపట్లేదు. దిగేటప్పుడు తాడు కానీ ఈ రాళ్ళు కానీ పట్టుకుని పాకుండా దిగకపోతే డైరెక్ట్ కింద ల్యాండ్ అయిపోతాం. ఈ తమ్ముడు చేసింది సాహసం అనే మెచ్చుకోవాలి. ఈ తమ్ముడు ఎవరో కానీ పిల్లోడిని తీసుకుని వచ్చాడు. అసలు ఒక్కడు రావడమే అసామాన్యం, కానీ మనోడు ఎంత ధైర్యం చేశాడు. హ్యాట్స్ ఆఫ్. చాలా గ్రేట్ అండి. పిల్లోడిని ఎత్తుకుని వచ్చాడంటే అసలు మామూలు విషయం కాదు. వీళ్ళ కులదైవం అంట లక్ష్మీ నరసింహస్వామి. అందుకే పిల్లకి పుట్టెంటుకలు తీయడానికి తీసుకొచ్చి ఈ పైకి చూపించారంట. వీళ్ళు ఒక 2 బస్సులు వేసుకుని వచ్చారంటే వాళ్ళైతే. చాలా పెద్ద సాహసం అండి మీరు చేసింది అసలు. ఇంటి వెలుపు దేవుడు, ఆ దేవుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొచ్చినట్టున్నాడు అసలు. మేము సింగిల్ గా వచ్చి కూడా ఇంత నిలువెక్కుడు కొండ ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది మీరు 2 పిల్లల్ని ఎత్తుకుని వచ్చారంటే అసలు మామూలు విషయం కాదు బాస్. సూపర్ అసలు. హ్యాట్స్ ఆఫ్. చక్రీస్ వరల్డ్. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇది కొంచెం ఎడిటింగ్ కి టైం పట్టేద్దు బ్రో. చక్రీస్ వరల్డ్ ఒక 1 వీక్ తర్వాత అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మనం వెళ్ళేటప్పుడు మార్గమేమో కానీ మార్గ మధ్యంలో మనకు ఎదురయ్యే పరిచయాలు, ఆ పరిచయాలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళ మొక్కులు, వాళ్ళ డిఫరెంట్ కల్చరు అబ్జర్వ్ చేస్తుందంటే మనం చాలా నేర్చుకుంటాం ఈ ట్రిప్లో అయితే. అసలు ఆ పాపను పెట్టుకుని ఎలా ఇంత పైకి ఎక్కారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఒకడేమో బాబుని పట్టుకుని ఎక్కాడు, ఒకళ్ళేమో పాపను పట్టుకుని ఎక్కారు. వాళ్ళ కొనవేలు పంట. అసామాన్యమైన విషయం అసలు వాళ్ళు రావడం అనేది. ఆ దేవుడే తీసుకొచ్చాడని చెప్పాలి పైకి. ఇప్పుడైతే మనం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్నాం. చూసారండి ఈ ప్లేసు.
చాలా డేంజరస్ ప్లేసు. మనం ఉగ్రస్తంభం చూడాలంటే ఇది చూసారా, ఆ తాడును పట్టుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కరెక్ట్గా ఒక మనిషి మాత్రమే వెళ్ళగలడు. కిందకు చూడకుండా, కిందకు చూస్తే వెంటనే కళ్ళు తిరుగుతాయి. కిందకు చూడకుండా అలాగే దేవుడి మీద భారం వేసి ముందుకెళ్ళాలి. అదే అంజీ సినిమాలో చెప్తాడు కదా, మానవ నేత్రంతో కాదు మనోనేత్రంతో చూస్తే కనపడద్దని. అలా వెళ్ళాలి. ఓం భగవతే వాసుదేవాయ నమః. నేనైతే దేవుడి మీద భారం వేసి ముందుకు సాగుతున్నాను. రా. ఓం భగవతే వాసుదేవాయ నమః. ఓం భగవతే వాసుదేవాయ నమః. నిజంగా కిందకు చూస్తే మన ప్రయాణం సాగలేమండి. అలా దేవుడి మీద భారం వేసి నేనైతే ముందుకెళ్ళాను. ఓం భగవతే వాసుదేవాయ నమః. ఓం భగవతే వాసుదేవాయ నమః. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. కింద నుంచి ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అనిపించిన, పైకి వచ్చినాక అన్ని మర్చిపోయాం. స్తంభం చాలా పెద్దగా ఉంది, సుదర్శన చక్రం ఉంది పైన, స్వామివారి పాదాలు ఉన్నాయి. చాలా మంచిది, చాలా శ్రేష్టము. ఇది దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మనకి పైకి రాగానే జియో సిమ్ అయితే మొబైల్కి ఫుల్ సిగ్నల్ వస్తుంది. మా వాడు రాలేకపోయినా మా అమ్మ నాన్నకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు. మా తమ్ముడైతే ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టం అనే చెప్పాలి. లైఫ్ టైం వన్స్ అచీవ్మెంట్ అండి ఇదైతే. ఓం భగవతే వాసుదేవాయ నమః. పైదాకా రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన కాడ నుండి ఇక్కడ ఈ కొంచెం లెక్క కిందకి దిగడం ఇంకో ఎత్తు, నెక్స్ట్ లెవెల్. అసలు చాలా ధైర్యంగా ఉంటే మాత్రమే కానీ దిగలేరు, లేకపోతే. ఇంత పైకి వచ్చా కూడా ఎన్ని కోతులు ఉన్నాయంటే, కింద అయితే మనకి జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి తొందరగా మన దగ్గర రావట్లేదు, కానీ పైన అయితే మనల్ని అసలు మామూలు అలర చేయట్లేదు. ఇవి చేతిలో ఏదైనా వస్తువు ఉందా ఇక మనం అయిపోయినట్టే. ఇంకా చెడు కూడా ఆడేసుకుంటే మనతో. పాపం ఆటలు అనేది ఏముందలే గానీ కూటి కోసం కోటి తిప్పలన్నట్టు ఆటి బాధలు అయ్యి ఎవరైనా తింటాక ఏమన్నా తెచ్చి జేబులో పెట్టుకున్నారా అని జేబులు కూడా వదలకుండా ఎత్తుకుతుంది. వాళ్ళు అట్లా సరిపా దిగండి. దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు యూట్యూబా ప్లీజ్ ప్లీజ్ అక్కడికి వెళ్ళు. ఈ ట్రెక్కింగ్ మాత్రం మనకి మానసికంగాను శారీరకంగాను రెండింటికి పరీక్షే. ఎందుకంటే మనం ఇంత కొండను పైకెక్కేంత వరకు మనకు శారీరకంగా బలం కావాలి. పైకెక్కిన తర్వాత ఈ కొంచెం లెక్క కింద దిగడానికి మనకి మానసికంగా చాలా ధైర్యం కావాలి. ఇంత పైకి వచ్చాక చాలా మంది లేడీస్ అయితే కిందకి దిగలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటే మాత్రమే కానీ కిందకి దిగలేము, లేకపోతే మనం కొండకి చాలా చివరన ఉన్నాం కదా. మనం నడుస్తున్నప్పుడు లిటరలీ సైడ్స్కి చూస్తే మాత్రం ప్యాక్ అయిపోతాం. మనం అయితే వెన్నులో గజ గజ గజామని వణుకు పుట్టిద్ది. మనం నడిచి వచ్చిన నడకదారి మార్గం అలా పక్కకు చూస్తే కనిపిస్తుంది, చూసారా? అది మనం 3 అంతులు నడిచిన తర్వాత కనిపించే మార్గం. ఎంతో దృష్టి పెట్టి వెతకంగా మా వైఫ్ ఒక చోట ఆగిపోయి నడవలేక కూర్చున్నది కదా, వెతగ్గా కనిపించింది. ఇక్కడ నుంచి చాలా దూరాన్ని ఉంది. ఆల్మోస్ట్ మేము తనని వదిలేసి వచ్చి 1 అవర్ దాటిపోతుంది. ఇంకో ఈజీగా 1 అవర్ పైన పట్టిద్ది. 2 అవర్స్ ఒక్కటే ఎలా కూర్చుంటుందో ఏమో. ఇది బాగా కొండ చివరి కదా, ఒక్కొక్క మనిషి వెళ్ళడానికే ఉంది ఖాళీ. 2వ మనిషి అసలు పట్టడం. ఆ పైకి ఎక్కిన వాళ్ళు కింద దిగి వెళ్ళిపోయిన తర్వాతే మనం పైకి ఎక్కగలం. అమ్మయ్యా, నా ఎన్నో రోజుల నిరీక్షణ ఇది. ఫైనల్గా రీచ్ అయిపోయాను. ఓం భగవతే వాసుదేవాయ నమః. ఇవి స్వామివారివి స్వయంభూ వెలిసిన పాదాలు. ఎదురున్నవి కనిపించేది స్వామివారి ఉగ్రస్తంభం. ఓం నారాయణాయ, ఓం నారాయణాయ, ఓం నారాయణాయ. అసలు గూస్ బంప్స్ మూమెంట్ అసలు ఇదైతే. ఈ కనిపించేది
శ్రీచక్రం స్వామివారిది. చూసారా ఫ్రెండ్స్, మనం కొండకి ఎంత చివరన వచ్చేసామో. లైఫ్ టైం అచీవ్మెంట్ దొరికినట్టుంది నాకైతే. ఓం భగవతే వాసుదేవాయ నమః. ఓం భగవతే వాసుదేవాయ. ఇటు పక్క వచ్చి అలా కొండ చివరకు చూస్తే నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి అంతే, చూడకూడదు. ఓపికంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ వస్తా స్వామి నీ సన్నిధికి. ఓం భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ కిందకి దిగిపోతున్నాం మేమైతే. ఇంకా ఒక రాయిని వదిలితేనే అది కిందకి జారుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో చూడండి. సపోర్ట్ లేకుండా ఒక్క అడుగు కూడా వేయాలని చూసుకోండి. ఆ దేవుణ్ణి చూడాలన్న ప్రాప్తి మాకు ఉంది కాబట్టి ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా మళ్ళీ జ్వాలా నరసింహస్వామి గుడి వరకు వచ్చేసాం. మేము ఎక్కుతున్నప్పుడు ఒక అతనికి కాలు జారి కాలు కూడా బెనికింది. అంత డేంజరస్ గా ఉంటది ఈ ప్లేస్ అయితే. జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుని వచ్చేటప్పుడు కూడా ఈ మలోలా నరసింహస్వామి గుడికి వెళ్ళొచ్చు అన్నాను కదా, అదే ఈ దారి. ఇప్పుడైతే మనం చాలా దూరం నడుచుకుంటా వచ్చి మలోల నరసింహస్వామి గుడికి వచ్చాం. చాలా మెట్లు ఉంటాయి ఆ దారి అయితే. నాకు తెలిసి మనమైతే వరాహ నరసింహస్వామిని దర్శించుకుని ఆ పక్కన మెట్లు ఉన్నాయి కదా, అటు వెళ్ళి అటే దిగడం ఇది చాలా ఈజీ. ఇటువైపు నుండి వచ్చి ఇన్ని మెట్లు ఎక్కడం నాకైతే చాలా టఫ్ అని. మనం అయితే ఇంత కష్టపడి అతి కష్టమైన నడక మార్గాన్ని పూర్తి చేసుకున్నాం కదా, ఆ నేచర్ కూడా మన రివార్డ్ చేస్తుంది. ఎలాగంటే ఎగువ నరసింహస్వామి గుడికి పక్కనే ఉన్న నీళ్ళల్లో మన కాలు పెడితే ఆ చేపలు కొడతా ఉంటే ఆ మసాజ్ మట్టికి వేరే లెవెల్. చాలా రిలాక్స్డ్గా అనిపించింది నాకైతే. మార్నింగ్ 10:30కి ఎగువ నరసింహస్వామిని దర్శించుకుని మనం ట్రెక్కింగ్ ప్రారంభిస్తే ఈవినింగ్ 4:30 కల్లా మన యాత్ర ముగిసింది. 6 hours లో మొత్తం అన్ని కంప్లీట్ చేసేసాం, నడిచి చూడాల్సినవి అన్ని. మనిషి కోతు నుండే పుట్టాడు అనడానికి నిదర్శనం ఇది. ఏ చీకు చింత లేకుండా మనిషి తాగినట్టే తాగుతుంది. ఫ్రీ బస్ ఎక్కి మనం పార్కింగ్ వరకు వెళ్తే అక్కడే కరాంజ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అది 5 దాటితే క్లోజ్ చేసేస్తారంట. క్లోజ్ చేసేసారు మనం వెళ్ళేసరికి. ఇక్కడ ఎగువ దిగువ నరసింహస్వామి తప్పించి మిగతా అన్ని టెంపుల్స్ మోస్ట్లీ 4:35 కల్లా క్లోజ్ చేసేస్తారు అన్ని టెంపుల్స్. ఇంకా మనం ఆటో ఎక్కేసి దిగువ హోబిలంలో ఉన్న నరసింహస్వామి గుడికి వచ్చాం. మొత్తం నవనరసింహస్వామి టెంపుల్లో ఇది చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఓల్డ్ది. మనకి తమిళనాడులోని కంచిలో ఉన్న బంగారు బల్లి వెండి బల్లి లాగా ఇక్కడ రాతితో చెక్కారు బల్లి. ఈ నరసింహస్వామిని దర్శించుకోవడంతో మా యాత్ర పూర్తయింది. కాళ్ళు అయితే బాగా లాగేస్తున్నాయి. ఖచ్చితంగా మనకు 2 days అయితే రెస్ట్ అవసరం. రేపు ఎలా ఉంటుందో పరిస్థితి. దిగువ హోబిలం నుండి ఆలగడ్డకి సాయంత్రం 6:30కు బస్సు ఉంది. ఆ బస్సు ఎక్కి మనం ఆలగడ్డ చేరుకుని ఆలగడ్డ నుండి హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇది ఫ్రెండ్స్ అహోబిలం ట్రిప్. మీకు ఫుల్ డీటెయిల్స్తో మొత్తం చెప్పానని అనుకుంటున్నాను. ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.